జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, హిందూ ధర్మం అంటే కేవలం ఏదో గుడికి పోయి పూజలు చేయడమో లేకపోతే కొబ్బరికాయలు కొట్టడం మాత్రమే అనుకుంటే ఖచ్చితంగా పొరపాటే. ఇది అందరినీ ప్రేమించేటటువంటి ఒక విశాలమైనటువంటి జీవన విధానం. అవునా కాదా? నేను అలాగే నా కుటుంబం బాగుంటే చాలు అని చెప్పేసి స్వార్థంగా ఆలోచించడం కాదు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణకోటి అంతా కూడా సుఖంగా ఉండాలని కోరుకునేటటువంటి గొప్ప మనసు మనది. ఎవరిది? మన హిందువులది. అందుకే మన ప్రతి ప్రార్థన కూడా ఓం శాంతి అంటా ముగుస్తుంది. మనసుకు శాంతి, సమాజంలో శాంతి, ఈ విధంగా లోకమంతా కూడా చల్లగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటాం. వేలాది సంవత్సరాలుగా మన హిందూ సమాజం ఎన్నో సంస్కృతులను, మతాలను ఆదరిస్తూ వస్తుంది. అలాగే ఇతర మతాల పట్ల మనకున్నటువంటి సహనం చెప్పాలంటే ప్రపంచానికే ఆదర్శం. హిందువులకు ఉన్నటువంటి ఉన్నతమైన మనసు, అలాగే పరమత సహనం ప్రపంచంలో ఇంకా ఏ మతానికి కూడా ఉండదంటే దాంట్లో డౌట్ ఏం అవసరం లేదు. సత్యం ఒకటే అని నమ్మి అందరినీ గౌరవించడమే మన సనాతన ధర్మం మనకు నేర్పినటువంటి పాఠం. హిందూ ధర్మం అంటే కేవలం శాంతి మాత్రమే కాదు, ఆపదలో ఉన్న వాళ్ళను రక్షించేటటువంటి క్షేత్రం కూడా మనకు తెలుసు. అన్యాయం జరిగినప్పుడు ఎదురు తిరగడం, సమాజానికి రక్షణ కవచంలా నిలబడడం మనందరి బాధ్యత. అవసరమైతే ధర్మం కోసం ఆయుధం పట్టమని కూడా మన సనాతన ధర్మం చెప్తుంది. అంతెందుకుయా, ఇప్పుడు గుళ్ళో మనం పూజించేటటువంటి ఏ స్వామైనా కావచ్చు, ఇప్పుడు రాముడు కావచ్చు, లేకపోతే ఆంజనేయ స్వామి కావచ్చు, ఇట్లా ఒకరిని కాదు, అమ్మవారు కావచ్చు, ఎవరినైనా తీసుకోండి, ప్రతి స్వామికి కూడా చేతుల్లో ఆయుధాలు ఉంటాయి. అవునా కాదా? ఎందుకు ఆయుధాలు? ఏమైనా డెకరేషన్ కోసమా, షో కోసం, అలంకారం కోసమా? కాదు కదా. అంటే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ధర్మానికి ఆపద వచ్చినా ఖచ్చితంగా నువ్వు ఆయుధం పట్టాలా, ఈ సమాజాన్ని, నీ ధర్మాన్ని, నీ దేశాన్ని కాపాడుకోవాలని చెప్పేసి దేవుళ్ళు మనకు చెప్తారు. అర్థమవుతుందా? కేవలం మనం శాంతి శాంతి అని చెప్పేసి ఇక్కడ శాంతి మంత్రాలు జపిస్తా కూర్చుంటే కుదరదు. అందులోనూ ఇది కలియుగం, దాని తగ్గట్టే ఉండాలా. కురుక్షేత్రంలో అర్జునుడు యుద్ధం చేయనని వెనక్కి తగ్గినప్పుడు మన శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది కూడా ఇదే. ఫలితం గురించి ఆలోచించకుండా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. అన్యాయం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండడం ధర్మం అనిపించుకోదు. ఎదుటివాడు మన ధర్మాన్ని, మన బిడ్డలను గాయపరుస్తున్నప్పుడు తిరగబడ్డమే అసలైనటువంటి కర్మ. అవునా కాదా? శాంతిని కోరుకోవడం మన హిందువుల స్వభావం, కానీ అన్యాయాన్ని ఎదిరించడం మన కర్తవ్యం. సరిగ్గా గీతోపదేశంలో మన శ్రీకృష్ణ భగవానుడు చెప్పిందే ఇప్పుడు మధ్యప్రదేశ్లోని హిందువులు ఆచరించి చూపించారు. సరే, ఆ కథ ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. న్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకేనా? మధ్యప్రదేశ్లో ఉజ్జయిని అనేటటువంటి జిల్లా ఒకటి ఉన్నది. ఈ ఉజ్జయిని జిల్లాలో చిమన్గంజ్ మండి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్ రాయల్ కాలనీ ఒకటి ఉన్నదన్నమాట. అక్కడ హిందువులంతా కూడా నివసిస్తూ ఉంటారు. ఆ పక్కనే ఒక మురికి వాళ్ళలో ఒక జిహాదీల గుంపు నివసిస్తూ ఉంటుంది అన్నమాట. కొంచెం జాగ్రత్తగా వినాలా. ఈ మురికి గుంపుతో ఎప్పుడు కూడా హిందువులు ఇబ్బందులు పడతానే ఉన్నారు. సరే, దాని కారణాలు కూడా చెప్తా. ఇప్పుడు మనకు వినాయక చవితి వస్తుంది. వినాయక చవితి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? వినాయక మండపం పెట్టుకుంటాం. ఆ వినాయక మండపం పెట్టుకునేటప్పుడు వీళ్ళతో గొడవ జరుగుతుంది. అలాగే అమ్మవారి విగ్రహం, దసరా నవరాత్రులప్పుడు అమ్మవారి విగ్రహాలు పెడతారు కదా, ఆ అమ్మవారి విగ్రహం పెట్టేటప్పుడు వీళ్ళు వచ్చి గొడవ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ మన హిందువులు మనం ఇందాక చెప్పుకున్నట్టు శాంతినే కోరుకున్నారు. అందుకే వాళ్ళతో పెద్దగా ఎప్పుడు గొడవలు కూడా పెట్టుకోవాలి. పైగా మన వాళ్ళే సర్దుకొని పోయినారు. చూడండి, నిజానికి మనకు అక్కడ హక్కు ఉన్నప్పటికీ కూడా మన వాళ్ళు ఎక్కువగా మాట్లాడాల, నిగ్రహం అయితే పాటించినారు, ఓపిక పట్టినారు. కానీ ఆ జిహాదీలు మాత్రం ప్రతిరోజు కూడా 5 సార్లు పెద్దగా మైకులన్నీ పెట్టి హిందువులకు ఈ ఆజాన్ని అయితే వినిపిస్తూ ఉన్నారు. సరే, మనం కూడా వింటూ ఉంటాం. ఇప్పుడు మనము వాళ్ళు ఎక్కడున్నా కూడా ఇది సర్వసాధారణం కాబట్టి మన వాళ్ళు కూడా ఏం పట్టించుకోవాలి. సరేలే అబ్బాయి ఏమన్నదని చెప్పేసి వీళ్ళు పట్టించుకోకుండా గమని ఉన్నారు. దాని మూలంగా పెద్ద ఎత్తున సౌండ్ పొల్యూషన్ వస్తూ ఉన్నప్పుడు కూడా హిందువులు మాత్రం సరేలే అనుకొని చెప్పేసి ఊరుకున్నారు. అంతేకాకుండా మొన్న మార్చి 8వ తేదీన ఈ T20 వరల్డ్ కప్ జరిగింది. ఈ సిరీస్ ఫైనల్లో మన భారత్ గెలిచి సగర్వంగా కప్పునైతే అందుకునింది. దాంతో ఇక ఉజ్జయినిలోని రాజ్ రాయల్ కాలనీలోని మన వాళ్ళంతా కూడా ఆనందంతో సెలబ్రేట్ చేసుకుంటా టపాకులు అయితే కాల్చినారు. చూడండి, మంచి విషయమే కదా, దాంట్లో తప్పే ఉండదా? దాంతో ఆ పక్కనే మురికివాడలో ఉండేటటువంటి జిహాదీలకు కోపం వచ్చిందంట. అరే, మేము రంజాన్ ఉపవాసాల్లో ఉన్నాము, మీరు ఈ విధంగా టపాకులు పేల్చారంట. గొడవకు వచ్చేసారు. కావాలంటే మీరు పోయి ఊరు బయటికి పోయి టపాకులు పేల్చుకోండి, ఊరు బయటికి పోయి సెలబ్రేట్ చేసుకోండి, ఇక్కడ మాత్రం చేయడానికి వీల్లేదంట. హిందువుల మీదకు దూసుకొచ్చారు దాడి చేసేదానికి. ఇంకేం మాట్లాడాలా? పండగలు చేసుకునేదానికిలే, పబ్బాలు చేసుకునేదానికిలే, ఆ దేశం సగర్వంగా
ప్రపంచ స్థాయిలో ఒక కప్పును గెలిస్తే కాదు, దాన్ని సెలబ్రేట్ చేసుకునే దానికి కాదు, వీళ్ళంతా హిందువులంతా కూడా గమ్మున ఉండాలి, మూసుకేసుకొని మూల కూర్చోరా. మీరు మాత్రం మీ ఇష్ట ప్రకారం చేస్తారు. మీరు విన్నారో లేదో, నమాజ్ అంటే సరేలే వదిలేసేయండి. ఈ మధ్య కాలంలో ఏంటంటే సైరన్ పెట్టసాగినారు. సైరన్ కుయ్యమని సైరన్, అది రోంత శబ్దం రాదు. ఏలా పిల్లవాళ్ళు ముసలి ఉంటే ఉలికి పడతారంటే ఆ విధమైన సౌండ్స్. అంటే మీరు ఏం చేసినా కూడా సరే ఓకే బాగానే ఉండాలి, మేము భరిస్తున్నాం, అది మా మంచితనం కావచ్చు, అతి మంచితనం కావచ్చు, మేమేం అడగలే కదా, పట్టించుకోలే కదా. మరి కనీసం దేశం గెలిచినా కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. మీరు ఈ విధంగా వచ్చి అభ్యంతరం తెలుపుతారంటే ఇంకేమనాలా? ఎందుకు మీరు భారతీయ ముస్లింలేనా, లేకపోతే మీ రక్తంలో ఏదైనా తేడా ఉండదా? మీరు ఏదైనా పాకిస్తాన్ నుంచో లేకపోతే బంగ్లాదేశ్ నుంచో మరొక చోట నుంచో మీరు దిగుమతి అయినారా? కాదులే, ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీలో ముస్లింలు ఉన్నారు, అదేవిధంగా ఎంతోమంది పోలీసులుగానే ఉన్నారు, చాలా 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 విభాగాల్లో ఉన్నారు. వాళ్ళంతా కూడా మేము భారతీయులు అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మీరంతా ఎవరురా స్వామి, యానికి దిగుమతి అయినారు మీరంతా కూడా? మీలో నిజంగా ఉండేది భారతీయ రక్తమేనా? ఒకసారి ఖచ్చితంగా DNA టెస్ట్ చేయించుకోండి. సరే, ఇక ఈసారి మాత్రం మన హిందువులకు చెప్పాలంటే ఓపిక నశించిపోయింది. భరించినారు. అదేదో చెప్పినట్టు పిల్లినైనా కూడా గదిలో వేసి కొడితే అది కూడా తిరగబడుతుందంట. ఇంక వీళ్ళు మనుషులు కదా, వీళ్ళు తిరగబడకుండా ఎందుకుంటారు? ఎన్ని రోజులను ఊరికే ఉంటారు? ప్రతిసారి నిగ్రహం అనేది ఉండదు కదా, అవునా కదా? పైపిచ్చేందంటే భారత్ గెలిచినటువంటి ఆనందంలో ఉన్నటువంటి మన హిందువులు తిరగబడినారు. ఎవరి మీదకి? జిహాదీగాళ్ళ మీదకి. జిహాదీలు సై అంటే మన వాళ్ళు సై అన్నారు. అంతే, ఇక గొడవ అయితే మొదలైపోయింది. ఇక అప్పటి వరకు ఓపికతో ఉపేక్షించి ఉన్నటువంటి మన హిందువులంతా కూడా ఇక ఈ జిహాదీగాళ్లకు చొక్కాలు చూపించారు. బండకేసి సాయికిరేవులో గోడలు వచ్చినట్టు బాధి పారేశారంటే, దొరికినట్టు పట్టుకొని ముష్టిఘాతాలతో ఎరగదన్నారంటే, చిన్నప్పుడు తాగినటువంటి ఉగ్గుపాలు కక్కే విధంగా పంచుల మీద పంచులు ఇచ్చారంట. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పేదా, మన హిందూ కాలనీలో బాక్సింగ్ నేర్చుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారంట. చూడండి, అంతే, ఇక ఈ జిహాదీగాళ్ల ముఖాలు పచ్చడయ్యే విధంగా సాగొట్టేశారు. ఇక ఒక్కసారిగా హిందువులలో వచ్చినటువంటి తిరుగుబాటును చూసి ఆ జిహాదీలంతా కూడా బెత్తరపోయినారంట. ఇక అక్కడే ఉంటే లాభం లేదనుకొని అక్కడి నుంచి పరారైపోయి పోలీస్ స్టేషన్కి పోయినారు. చూడండి ఏం ప్లానింగ్. పోలీస్ స్టేషన్కి పోయి గొడవ అయితే జరిగింది, ఆ గొడవలో మా తప్పేం లేదు, హిందువులదే తప్పని చెప్పి కేసులు పెట్టారంట. ఇక పోలీసులు కూడా తొందరపడి ఈ విషయంలో కేసులు ఫైల్ చేయకుండా ముందుగా విచారణ అయితే జరిపినారనమాట. అయితే ప్రాథమిక విచారణలో ఈ గొడవను మొదలుపెట్టింది, అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగించింది ఈ మురికివాడలో ఉన్నటువంటి జిహాదీగాళ్ళని చెప్పేసి పోలీసులు ఒక నిర్ధారణకు అయితే వచ్చినారు. కన్ఫర్మ్ చేసుకున్నారు. అంతేకాకుండా అసలు గొడవకు కారణమైనటువంటి 10 మంది జిహాదీగాళ్లను ఇప్పటికే అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. వాళ్ళపైన సెక్షన్ 153A అంటే మతాల మధ్యన విద్వేషం చెమ్మడం కింద కేసులు నమోదు చేశారు. ఇక్కడ మరొక కీలకమైన విషయం ఏంటంటే, ఈ గొడవకు దిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొందరు ఇళ్ళు అక్రమ కట్టడాలని చెప్పేసి గుర్తించినటువంటి స్థానిక యంత్రాంగం వాటికి నోటీసులు జారీ చేసే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఇంకా బుల్డోజర్ యాక్షన్ ఉంటుంది అన్నమాట. అడిగి మరీ మెట్తో కొట్టుకున్నట్టు కదా ఇదంతా కూడా, అవునా కాదా? అదే కనుక ఒకవేళ మధ్యప్రదేశ్లో మన బీజేపీ ప్రభుత్వం కాకుండా సెక్యులర్ ప్రభుత్వం ఉన్నట్టయితే ఆ హిందూ కాలనీ మొత్తాన్ని కూడా తీసుకొని పోయి ఈ పార్టీకి జైలు వేసినాడు. అది తేడా. మిత్రులారా, చూసినారు కదా, ధర్మం కోసం నిలబడడం అంటే కేవలం మాటలు చెప్పడం కాదు, అవసరమైనప్పుడు ఆ ధర్మాన్ని రక్షించుకోవడం కూడా మన బాధ్యతే. ఉజ్జయిని హిందువులు చూపినటువంటి ఈ తెగువ సనాతన ధర్మం నేర్పినటువంటి క్షాత్రానికి ఒక నిదర్శనం. మరి ఈ ఘటన పైన మీ అభిప్రాయం ఏంటి? మన సంస్కృతిని, మన పండుగలను మన గడ్డపైన మనం జరుపుకోకుండా అడ్డుకునే ఇటువంటి శక్తులకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజం నిర్భయంగా తెలుసుకోవడానికి, అలాగే హిందూ రక్షణలో మన గళం వినిపించడానికి ఇప్పుడే మన న్యూస్ అఖండ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మన వాళ్ళకందరికీ కూడా చేరేలా షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.